ఆచి చికెన్ మసాలా. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంటూ తూర్పుగోదావరి జిల్లా కూటమి నేతలు మండిపడ్డారు. సభలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు విసిరేశారని, మాజీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. శాసన మండలిలో ఏం జరిగిందో ప్రజలకు వివరించేందుకు వారం రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్తామని రాజమండ్రిలో తెలిపారు. హిందూ మతంపై గౌరవం లేకపోవడం వల్లే పరకామణి చోరీ చిన్న అంశమంటూ జగన్ మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్ గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం. దాంతో వెంటనే మేము అందరం కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పు అనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే, వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా ఆ సభ్యుల్లో లేదు. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ డిక్లరేషన్లో మీరు సంతకం పెట్టరు. సతీ సమేతంగా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్లరు. అంతేకాదు, అక్కడ తిరుపతిలో తిరుమల కొండ మీద గోవిందనామ స్మరణ తప్పితే ఏమీ ఉండకూడదు అనేటువంటి నిబంధన మనందరికీ తెలుసు. సాక్షాత్తు వారి పిన్ని గారితోటి ఆయన జగన్ రక్షక గోవింద అనేటువంటి నినాదం చేయించినటువంటి దుర్మార్గాన్ని కూడా మనం చూసాం. తిరుమల కొండ మీద ఎప్పుడైనా అలాంటివి జరుగుతాయా? దాంతోపాటు కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేదు వదిలేనటువంటి మాట, ఇవన్నీ చెబుతూ ఇవాళ ఈ కార్యక్రమం నిన్న జరిగిందంటే ఇది కేవలం అప్పటికప్పుడు జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్ గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని